మాటలన్నా మాట్లాడాలి. పిల్లలకు మరింత క్రమశిక్షణ నేర్పాలి. నేర్పితేనే వీళ్ళు రేపు మనం చదవకనే వెనుకబడ్డాం. అటు వాళ్ళని చెబితే దేశానికి బాగుపడుతుంది. ఇకపోతే నేను పర్యావరణ మీద పోరాటం మీ అందరికీ ఏమి నమస్కరిస్తున్నా. రేపటి నుండి మీరు మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు తెచ్చి టిఫిన్ డబ్బాలలో మటన్ చికెన్ తెచ్చుకోవాలని 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదం సంభవిస్తుందంటే పర్యావరణాన్ని మనం నాశనం చేస్తున్నాం. చివరకు రక్తంలో కూడా ప్లాస్టిక్ అణువులు వస్తున్నాయి, గర్భస్రావాలు అవుతున్నాయి, పిల్లలు అయితలేదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. మీరు ఇంకో 10 మంది చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏమన్నా ఇస్తారా అట్లా అన్నం తీసుకుంటాం, కుండలు అన్నం ఉడుతున్నాం. ఇలా అన్నిమున్యం ఉడుతున్నాం, రోగాలు తెచ్చుకుంటాం. ప్లాస్టిక్ ప్లేట్లు తెచ్చుకున్నాం, రోగాలు తెచ్చుకుంటాం. మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, పైసలు పెట్టి విషయం తింటున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇస్తరాలు తెచ్చుకోండి, ఇంట్లో ప్లేట్లు పెట్టుకోండి, నీటి గ్లాసులు నీళ్ళు తాగండి. యజమాన్యాన్ని కూడా చెప్తున్నాం, మీరు ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ టిఫిన్ కానీ, ప్లాస్టిక్ గ్లాస్ కానీ కనబడితే మా పిల్లలు ప్లాస్టిక్ గ్లాసులు ఉంటారు. మీరు స్టీల్ గ్లాస్ పెట్టినట్టు మా ఇంట్లో కూడా మా పిల్లలు చేయబడతారు. డాడీ మమ్మీ నాన్నమ్మ స్కూల్లో చెప్పింది టీచర్ గ్లాసులు వాడాలి, గిన్నెలు వాడాలి, టిఫిన్ వాడాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు 10 మందిని తయారు చేసి 20 మందిని తయారు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీ పిల్లలకు ఈత నేర్పండి. స్విమ్మింగ్ ఈత రాక ఈ సంవత్సరం మన తెలంగాణలోనే 320 మంది విద్యార్థులు నిన్న 4 మీరు ఈత సాధన చెప్పండి పిల్లలకు. తెలుసా నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈత దిగి ఏంటంటే మన స్కూల్ 15 ఏళ్ల కింద 4 పిల్లలు రోజు కడుపుని పోయింది, రంగులు ఆడతారు. అలా ఒక్కరికి ఈత వస్తుంది, 3కి ఈత రాదు. వాడు చెప్తున్నాడు ఈత రాదు నీళ్ళు దిగవుతున్నా అంటే చేపలు ఇస్తలేవా, కప్పలు ఇస్తలేవా, నువ్వు తిరిగిరా అని చెప్పుకోవడం దిగండి. వాడిని పట్టుకొని గీసుకోండి, వాడిని పట్టుకొని 3 ఒకరు పట్టుకొని వీడు గీతున్నాడు పక్కన ఏమన్నా నువ్వు పట్టుకోవాలి పక్కన సార్ మీ మొదలైన పట్టుకోండి అంటే ఈత అంటే తెలుసు వాడికి. అంటే ఆ రోజు నుంచి కూడా మన ప్రయత్నం ఉంది, ప్రతి పాఠశాలకు వెళ్ళిన పిల్లలకి ఈత నేర్పండి. ఎందుకంటే తల్లి పిల్లలు లేకపోతే కాలం రాని రాయికి మోస్తుంది, నాకు జీవితం రాని అమ్మాయి రాని. ఈ సందేశం మీరు 10 మందికి చెప్పాలి. మీరు ఇన్నది కాదు, ఒక రంగు మీద కూర్చున్నప్పుడు కానీ, ఫంక్షన్లో పోయినప్పుడు కానీ, లేదా యాత్రలో పోయినప్పుడు కానీ పిల్లలకి ఈత నేర్పుదాం, చెప్పుదాం. ఈత అంటే ఒక సాధన. ఒకటే ఈత వచ్చినప్పుడు ఈత వచ్చిన వారు నీళ్లు చిమ్ముతారు, నోట్లకి చేతులు నీళ్ళ మీద కొడతారు, కాళ్ళు కొడతారు. ఈత రాటలు ఏం చేస్తారు, ఓన్గా భయపడి చేతులు నీళ్ళు కాళ్ళకి నీళ్ళు తాగుతారు, నీళ్ళు తాగిపోయి అది ఆ పిల్లలకంటే చెప్పినామనుకో మనం పిల్లగాన్ని కాపాడుతాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీరు ఈ రోజు నుంచే ప్లాస్టిక్ దూరం ఉంటారని ఒకసారి మీరు చేయలేపండి. అందరికీ ఈ రోజు నుండి మేము పర్యావరణాన్ని కాపాడతామని, ప్లాస్టిక్ కవర్ వాడమని మేము మా పిల్లలకి కూడా అవగాహన కల్పిస్తామని ప్రమాణం చేస్తున్నాము. రవీంద్రనాథ్ మీద నా గురించి వ్యక్తిగత సమాచారం అనేది అవసరం. ఆ ఉద్దేశంతో నా పరిచయం ముందుగా చేసుకుంటున్నాను. నేను బస్తార విలేజ్ లోనే ఉంటాను. నేను గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా 2 నెలల క్రితం రిటైర్డ్ అయ్యాను. వెంకటరామన్ కాలేజీలో వెళ్తున్నాను. నేను నా కూతురు కొడుకు ఇక్కడ ఈ స్కూల్లో 3 నెలల క్రితం చేర్పించడం జరిగింది. మంచి వాతావరణంలో పాఠశాల ఏ విధమైనటువంటి ఆహ్లాదకమైనటువంటి పరిస్థితులు ఉండాలో నేను మా మనవని చేసిన ప్రశ్న చాలా పాఠశాలను చూడడం జరిగింది. పుట్టిన తర్వాత 2.5 సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకు ఒక పాఠశాల అనేటువంటిదే కాకుండా వాళ్ళకు ఆటల ద్వారానే అనేకమైనటువంటి సందర్భంగా గ్రహిస్తారు. మీరు గమనించేది చిన్నపిల్లలు మనం చేసే ప్రతి ఒక్కటి వాళ్ళకి గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, అప్పలు కావచ్చు, మన నడవడికగా ఏమైనా లోపం ఉన్నా కానీ ముఖ్యంగా మనం మార్చుకోవాలి. మనం మార్చుకోకపోతే ప్రతి ఒక్కటి వాళ్ళు అనుకరిస్తుంటారు. అనుకరించి అదే విధమైనటువంటి ధోరణిగా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి మనమందరం కూడా వాళ్ళకి ఇప్పటికీ మీరు గమనించండి, వాళ్ళు ఉదయం చేసినటువంటి సాయంత్రం గమనిస్తారు. మనం ఏదైనా తొందరగా కూడా వాళ్ళు మనం చెప్పిన విషయాలు చెప్తాం. అందుకని మనం పేరెంట్స్ గా వాళ్ళను వీళ్ళు కొంత టైం వరకే 12 వరకే ఉంటారు. తర్వాత 24 గంటలు మన దగ్గర ఉంటారు. కాబట్టి
వాళ్ళని ప్రతి ఒక్కటిని గమనిస్తూ వాళ్ళు ఏవైనా రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అవి మనకు విసుగు కలగచ్చు. కానీ విసుగు కలగకుండా ఓపిక వాళ్ళకు సమాధానం చెప్తే వాళ్ళు ఇంకా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. నాకు చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. ఈ స్కూల్లో మాత్రము నేను చేర్పించిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. చక్కటి క్రమశిక్షణతో పాటు పిల్లలకు ఇప్పుడే వాళ్ళు ఏవేవి నేర్చుకుని వాళ్ళు కలర్స్ దగ్గర నుంచి ఫ్లవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు తెలియజేస్తూ వాటి యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఏదైనా గ్రహిస్తారనేటువంటి ఉన్నటువంటి ట్యూటర్స్ బాగా తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాఠశాల సిబ్బంది ఏమైనా మాట్లాడదామని పరిస్థితి గురించి సార్ చెప్పేశారు, ఏమైనా మెడిటేషన్ గురించి అని చెప్పేశారు. ఇక్కడ చెప్పడానికి ఏమి లేదు, కాకపోతే చెప్తాను. వాతావరణం సార్ చెప్పినట్టు వెంటనే మనం బయటికి వెళ్ళామంటే ఇక్కడ వేరే కనిపిస్తుంది, బయట ఆడుకుంటారు పిల్లలు. స్కూల్ గురించి మాత్రం ఇది చెప్పగలను నేనైతే. ఇంకా నాకైతే మన గుర్తులేదు. నేను చాలా స్కూల్ చూస్తున్నాను కూడా. ఈ స్కూల్లో ఏంటంటే ఏదైనా పిల్లలు
థ్యాంక్ యూ दादा दादी काटने के लिए उनसे काफी मिलता है। तो मैं चाहता हूँ कि अपने पेरेंट्स के साथ ज्ञान दूसरे ज्ञान के साथ मिलते हुए अच्छे से रहेंगे। థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మ్యామ్ చాలా బాగుంది స్కూల్. చిన్నవాడు ప్లే స్కూల్ ఎందుకు అన్నాడు. ఆయన మంచిగా చేస్తాడు, మాటలు బాగా తొందరగా వస్తాడు. వాళ్ళని నా దగ్గరికి రాగా వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు, తెలిసినే రాదు. చాలా హ్యాపీ. స్కూల్ అంటే వస్తాడు, యాడ్ అసలు యాడ్ అన్ని ఫాస్ట్ చేస్తాడు. చాలా బాగుంది స్కూల్. యాక్చువల్లీ మేము నేను ఎక్స్పెక్ట్ చేసేది మా స్కూల్ గురించి కాదు, మీ మీ మెమరీస్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్ ఆఫ్ వాళ్ళు విలేజ్ ఉంటారు కాబట్టి నేను సమ్మర్ హాలిడేస్ కానీ బాగా మా అమ్మ చేసేది అమ్మ మా సైడ్ మా నాన్న ఎక్స్పైర్ అయినప్పుడు మా నాన్న కూడా మా దగ్గర ఉంటామని అక్కడ చాలా తక్కువ. చాలా ఇష్టం అమ్మ అంటే బాగా చేస్తాను. వాళ్ళ దగ్గర ఎవ్రీ ఇయర్ సమ్మర్ సంక్రాంతి సో అన్ని కూడా గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ బ్రదర్ వాళ్ళకి చాలా టచ్ ఉంటుంది. చాలా అన్నిటి కానీ నాకు గ్రాండ్ పేరెంట్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే సార్ థ్యాంక్ Let me mention about Mr. Shalom Yarga. A very young but dynamic and experienced it seems. Kada chala young unnaru but lots of experience, lots of ability to prepare and all that. 30 years of 30 experience. years of experience. Okay, it's great. And నేను నా పేరు రామకృష్ణ, కేర్ ఆఫ్ అగస్త్య. So Agastya is the hero. This is Gauri is here. అంటే నేను తెలుగులో మాత్రం ట్రై చేస్తా, మేబీ ఇట్ అవుతుంది. ఇట్స్ ఓకే సార్ నో ప్రాబ్లం Comfortable language, sir. We are not restricting like మీరు ఇలానే మాట్లాడాలి. I like to see the world through the eyes of my grandchild. Okay. ఇతని కళ్ళు యోగా నేను మళ్ళీ ట్రై చేస్తుంటాను. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది కదా, టీవీ ఒకటి అంటే రియలైజ్ అయితే ఎక్కువ నాకు అసలు తెలియదు. ఈవెన్ పెద్ద కూడా ఈవెన్ ఐ వాజ్ స్టడీయింగ్ నాట్ స్టడీయింగ్ నేను ఎంట్రీ జాబ్ ఆ టైంలో టీవీ చూసాను. అప్పటికి రిమోట్ టీవీ ఉండేది కదా. ఓకే బట్ దిస్ బాయ్ వీడు ఇప్పుడే రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు టీవీ. ఇది తీసుకుంటాడు, దీంతో ఎలా నొక్కుతాడు. సో ఐ డోంట్ నో వెదర్ వాడు మా దగ్గర నేర్చుకోవాలా, నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని కాన్ఫిడెంట్ ఉంటుంది సార్ ఎప్పటికైనా. సో దిస్ ఇస్ ది కేస్. అయితే జాయిన్ ఒక 1 month అయింది. 1 monthలో ఫైండ్ సోషలైజేషన్లో
Team of Alaska. So, Alaska, thank you. And I deserve the right to wish all the best to Mr. Samantha garu. Thank you, The sir. school and Thank you very much. Thank you, sir. And one more thing, నాకు సార్ గురించి చెప్పాలంటే నాకు ఇందాక తెలిసింది ఇష్టం. మా చిన్న కొడుకు అమ్మాయి ఏఆర్సీ గారిలో ఆమె చిన్న కొడుకు బిడ్డ చాలా బాగా ఉంటుంది. మేము ఊళ్ళో ఉంటాం చిన్న దగ్గర బాగా ఎక్స్పెక్ట్ ఇస్తారా రావా పేపర్ మంచి రా దాన్ని తీసుకొచ్చింది అడ్మిషన్ వాళ్ళకి చెప్పారా సార్ ఇంకా చాలా సిస్టమ్ ఉంది స్కూల్ ఆర్గనైజేషన్ చాలా బాగుంది. Thank you very much. సార్ కూడా చెప్పా ఇంకా స్కూల్ పంచండి మీరు ఇక్కడికి పెంచుకో పిల్లలు మీ దగ్గర పంపిస్తే చేయండి సార్ అని చెప్పి నాన్న వాళ్ళు కూడా సార్ కూడా చెప్పేశారు. సరే సార్ చాలా సంతోషం చాలా బాగుంది స్కూల్ పిల్లలు చేయండి సార్ రవీంద్ర ముద్రాజ్ మా నాన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ సూరారంలో నాకు మెయిన్ చెప్పిండు ఆయన వెనకాల నార్త్ సిటీ స్కూల్ మాదే మా బ్రదర్ నడిపిస్తాడు. పిల్లలకు క్రమశిక్షణ ఉండాలని మా కొడుకులు ఆలోచన చేసి ఇక్కడ చిన్నపిల్లల గురించి పెట్టడం జరిగింది. ఇంకా ఈ మంచి వాతావరణంలో ముక్కై వంగని మానే వంగదు కాబట్టి ఇప్పుడే మన పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణ పెంచితే ఆ విధంగా తయారవుతుంది. మన ఇంట్లో ఒక్క మాట నోరు జారినా పిల్లలది గట్టిగా పట్టుకుంటాం. మనం ముఖ్యంగా ఇక్కడ ఉండేది 4 గంటలే, ఇంట్లో ఉండేది 20 గంటలు. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లలు ఉంది కాబట్టి నువ్వు ఏమాత్రం నోరు జారినా ఒకసారి మా అమ్మాయినే యశస్విని, వాళ్ళ మమ్మీ పేరు సరస్వతి. ఈమె మంచిగా చదువుతుంది రాస్తుంది కానీ ఆమె మాటనే మేము వినాలి. మా మాట ఒక్కటి కూడా వినదు అసలు. ఒక్కటి అన్ని రాస్తుంది, ఇది తప్పు అంటే నన్ను కొడుతుంది. ఇది చెప్పు అంటది, లైన్ ఇట్లా రాయాలమ్మా అంటే నీకేం తెలియదు పో 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 అని నన్ను ఇలా కొట్టేస్తుంది. ఇంకా నా మాట అసలు వినదు. వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే అసలే పోదు, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి నా దగ్గరనే ఉంటుంది. అంతే. వాళ్ళ మమ్మీ డాడీ ఎంత రమ్మని ఆటో బుక్ చేసినా ఆటో వరకు పోతుంది, ఓటీపీ చెప్తుంది, వాళ్ళని పంపించేస్తుంది, ఏమి మనీ నాతోనే వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా కొనిచ్చి తోలుకొని పోదామని ఏదైనా తెచ్చి ఆశతో తీసుకోపోతారు కదా, తీసుకోపోతే అక్కడ వరకు పోతుంది, అది తినేస్తుంది. మళ్ళీ 12 అయినా కానీ మా అమ్మమ్మ పోతా అని మా దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మమ్మ కదా నైట్ ఎంతనే కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇంకా పొద్దున నేనే రోజు రెడీ చేయాలా పంపించాలా, మంచిగా ఉంటుంది మాతో అయితే అని చెప్పినట్టు మాత్రం వింటది. కొన్ని వినదు అంతే. లేట్గా వింటారు. రాయడం ఇట్లా చదవడం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. పర్లేదు. ఇప్పుడు ఇక్కడ 1 year 2 years ఇప్పుడు Second year. ఎల్కేజీ చాలా ఇంప్రూవ్మెంట్. స్కూల్ లేదని అన్నా కానీ రెడీ అయి కూర్చుంటారు. మరీ స్కూల్ లేదమ్మా ఈరోజు డాడీ రాడు తోలుకోవడానికి, మామ ఉన్నాడు కదా మామతో పోతాడు. లేదు స్కూల్ లేదు, మామ కూడా రాడు ఈరోజు హాలిడే మీ ఇంటికి వెళ్ళిపో అంటే వద్దు ఇక్కడే ఉంటాను డ్రెస్ తీసి. చాలా మంచిగా ఉంటుంది. స్కూల్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంప్రూవ్మెంట్ పిల్లలకు రావడం అంటే వాళ్ళకి చిన్నప్పుడు డెవలప్మెంట్ కావాలి కదా. 4 పిల్లలకు చెప్తే డెవలప్మెంట్ మంచిగా వస్తుంది అని అలస్కా స్కూల్ మాకు తెలిసింది కాబట్టి ఇక్కడ వేసినాము. డెవలప్మెంట్ కూడా బాగుంది. మాటలు కూడా తొందరగానే వచ్చినాయి. పర్లేదు. మా కొడుకులు కూడా ఇక్కడనే వేస్తాం మా Thank you, ma'am. Thank you so much. వాళ్ళ మొత్తంలో 125 కంట్రీస్లో చేస్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే కాళ్ళ నొప్పులు అవి ఉంటా ఉంటాయి కదా, మెడిటేషన్ అయితే దూరం అవుతుంది. కానీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఈ పిల్లలు మెడిటేషన్ చేసినట్లయితే వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది. తద్వారా వాళ్ళు ఒక 4 సార్లు చదివే ఆన్సర్ ఒక 2 టైమ్స్ అంత మెమరీ వస్తుంది. మెడిటేషన్ అనేది కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇది సహజ యోగా అంటే ఒక పౌడర్ అన్నమాట. శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఇది మనకి ఇచ్చారనమాట. శ్రీ మాతాజీ నిర్మలా దేవి అయితే దీనివల్ల ఏంటంటే మనలో ఒక కొలెస్ట్రాల్ శక్తి అని
ఏదో చెప్పి వస్తే బయటకి తీసుకెళ్ళాలి. అన్ని ఆయన తీసుకుని కింద పెడతాం. అన్ని అసలు కడబెట్టుకో అన్ని పూజ చేస్తాడు. ఇద్దరం ఆడుకుంటాం మంచిగా. ఓకే 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 మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Oh, Grandma, Grandpa, you know that I love you. I love all those little things that you say and do. A walk through the park, a trip to the zoo. Oh, Grandma, Grandpa, I love you. Going to a ball game, fishing on the lake, eating Grandma's cookies, boy they sure taste great. Going to the circus when it comes to town, eating cotton candy and laughing at the clowns. Oh, Grandma, Grandpa, you know that I love you. I love all those little things that you say and do. A hug and a kiss, a ride home from school. Oh, Grandma, Grandpa, I love you. Spending time together, talking on the phone, happy birthday presents, chocolate ice cream cones, photographs and memories, picnics and parades, saying that you love me in so many ways. Oh, Grandma, Grandpa, you know that I love you. I love all those little things that you say and do. The stories you tell, things I never knew. Oh, Grandma, Grandpa, I love you. Oh, Grandma, Grandpa, I love you. I love you. I love you.